షురూ అయినాయి. ఈ నెల 21తో నామినేషన్ల స్వీకరణ పూర్తయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే 144 సెక్షన్ ని కూడా అమలు చేస్తున్నారు పోలీసులు. షేక్పేటలోని రిటర్నింగ్ అధికారి ఆఫీసులో నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తీరును కూడా మనం చూసాం. సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. వైద్య పరీక్షలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు తేలింది. ఇక సాఫ్ట్ గార్డ్ రెహమాన్ మైనర్ పై అటు దాడికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఇతను అతని పైన మాత్రమే కాదు మరో 5గురిపై కూడా లైంగిక దాడి చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలుడి తల్లి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అటు స్టాఫ్ గార్డ్ రెహమాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అబ్జర్వేషన్ హోమ్ లో లైంగిక దాడి ఘటనపై మహిళా శిశు సంక్షేమ శాఖ సీరియస్ అయింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూసాం ఇప్పటికే అటు స్టాఫ్ గార్డ్ ఎవరైతే రెహమాన్ ఉన్నాడో అతను లైంగిక దాడి చేయడం నిజమే అని, అతన్ని ఇదంతే హాస్పిటల్కి తరలించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడం ఆ బాలుడికి నిజమేనని తేలడం కూడా మనం చూస్తున్నాం. దీని తర్వాత అతనిపైన ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఎస్ రత్న, సైదాబాద్లోని బాలసదన్ అబ్జర్వేషన్ హోమ్లో బాలుర లైంగిక వేధింపుల కేసులో భాగంగా ప్రజెంట్ పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా స్టాఫ్ గార్డ్ అయినటువంటి రెహమాన్ ఈ ఘటనకి పాల్పడ్డాడని చెప్పేసి, ఇలాంటి దాడికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. ప్రజెంట్ అతన్ని అదుపులోకి తీసుకొని అయితే విచారణ చేస్తున్నారు. అయితే అతన్ని విచారించేందుకు గాను, అదేవిధంగా అతనికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు మాత్రం ప్రజెంట్ అయితే బాలసదన్ హోమ్కి అయితే రావడం జరిగింది పోలీసులు. ఇప్పటికే సిఐ సైదాబాద్కి సంబంధించిన పోలీసులు, సిఐ అదేవిధంగా మహిళా ఎస్ఐ కూడా బాలసదన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన అంటే రెహమాన్కి సంబంధించిన వివరాలు సేకరించేందుకు గాను, ఆధారాలు సేకరించేందుకు గాను ప్రజెంట్ అయితే ఆ ఆధారాలు ఆరాధిస్తున్నారని చెప్పాలి. అతనిపైన విచారణ వేగవంతం చేశారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి బాలుడు ఎప్పుడైతే ఫిర్యాదు చేశాడో, తల్లి ఫిర్యాదు చేసిందో, ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేశారు. అయితే ఈ బాలుడితో పాటు మరో 5 మంది పైన కూడా ఈ రెహమాన్ అనే స్టాఫ్ గార్డ్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలోనే ఆ 5గురిని కూడా ప్రజెంట్ హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు అయితే చేయడం జరిగింది. వైద్య పరీక్షల భాగంగా వాళ్ళపైన కూడా లైంగిక దాడి చేసినట్టుగా కూడా ఆ పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలోనే రెహమాన్కి సంబంధించి అతనికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు మాత్రం అయితే ప్రజెంట్ బాలసదన్ దగ్గరికి రావడం జరిగింది. సూపరింటెండెంట్ అయితే కలిశారు. కలిసి అతనికి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, ఎన్నిసార్లు అంటే ఎంతకాలం నుంచి ఇతనిపై ఈ పిల్లలపైన లైంగిక దాడికి పాల్పడ్డాడు, అసలు ఇతనికి సంబంధించిన వివరాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ బాలసదన్కి సంబంధించి జువైనల్ హోమ్ అదేవిధంగా బాలసదన్ ఈ రెండు కూడా పక్కపక్కకే ఉంటాయి. జువైనల్ హోమ్లో పిల్లలకు సంబంధించి ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళని జువైనల్ హోమ్లో పెడతారు. అదేవిధంగా బాలసదన్ అబ్జర్వేషన్ హోమ్కి సంబంధించి మాత్రం బాల కార్మికులు ఎవరైతే ఉంటారో, అంటే చిన్న ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళని, పిల్లల్ని పనులు చేయించుకున్న నేపథ్యంలోనే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంక్షేమం సంబంధించిన ఈ బాలసదన్లు అయితే పెట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగానే కొన్ని కాలం నుంచి, అంటే గత కొద్ది కాలం నుంచి కూడా ఈ బాబుకు సంబంధించి కావచ్చు, బాబు ఎప్పుడైతే ఫిర్యాదు చేశాడో బాబు పైన మాత్రం గత కొంతకాలంగా కూడా ఈ స్టాఫ్ గార్డ్ అయినటువంటి రెహమాన్ లైంగిక దాడి చేశాడని చెప్పేసి అతను ఎప్పుడైతే తన తల్లితోని చెప్పాడో, నేను వెళ్ళనని, అంటే బాలసదన్ హోమ్కి వెళ్ళనని ఎప్పుడైతే చెప్పిన నేపథ్యంలోనే అతను అస్వస్థకు గురి కావడం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తనకు సంబంధించి లైంగిక దాడి జరిగిందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడంతో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన తర్వాత మరో 5 మంది పైన కూడా లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా రెహమాన్కి సంబంధించిన వివరాలు అయితే పోలీసులు గుర్తించారు. గుర్తించిన నేపథ్యంలోనే రెహమాన్కి సంబంధించిన వివరాలు సేకరించేందుకు, అతనికి సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ప్రజెంట్ అయితే బాలసదన్కి రావడం జరిగింది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే అంటే 5 మంది 6 మంది మొత్తం ఓవరాల్ గా 6 మంది పైన లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలిసింది. కాబట్టి మరి ఇంకా ఎంతమంది అయినా ఉన్నారా, ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే కోణంలో కూడా ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇక సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో లైంగిక దాడి నిజమేనని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత లైంగిక దాడి నిజమేనని తేలింది. ఇప్పటికే నిందితుడు రెహమాన్ పోలీసులు అదుపులో ఉన్నారు. దీని తర్వాత మరి పోలీసు